ఐపీఎల్ 2026 సీజన్ లో ఓవైపు మ్యాచ్లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. అంచనాలకు భిన్నంగా కొన్ని జట్లు ప్రదర్శన ఉంది. మరోవైపు అకాల వర్షాలు భయపెడుతున్నాయి. భారీ వర్షం కారణంగా సోమవారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగాల్సిన పంజాబ్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరొక పాయింట్ను కేటాయించారు. ఇక నేడు గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆక్యువెదర్ ప్రకారం మంగళవారం గౌహతిలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం 49 నుంచి 59% ఉన్నట్లుగా అంచనా వేసింది. అంటే మ్యాచ్ కు ముందు వర్షం పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ మ్యాచ్ జరిగే సమయం అంటే రాత్రి 7 గంటల నుంచి 11 గంటల మధ్యలో ఆకాశం మేఘామృతమై ఉండే అవకాశం ఉంది. అయితే వర్షం కురిసే అవకాశం మాత్రం 10% ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ మ్యాచ్ కు ముందు భారీ వర్షం కురిస్తే మాత్రం అవుట్ ఫీల్డ్ చిత్తుగా మారే అవకాశం ఉంది. మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే అవకాశాలు లేకున్నా ఓవర్లు కుదించైన మ్యాచ్ ని నిర్వహించే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ మ్యాచ్ కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ టీమ్ లో వైభవ్ సూర్యవంశీ ఆటను చూడాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలాగే ముంబైలో రోహిత్ శర్మ, సూర్య బుమ్రా ఆటను చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో వర్షం పడితే అభిమానులు తీవ్రంగా నిరుత్సాహానికి గురవుతారు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే అప్పుడు ఇరు జట్లకు చెరొక పాయింట్ ను కేటాయిస్తారు. దాంతో రాజస్థాన్ ఖాతాలో 5 పాయింట్లు చేరతాయి. ప్రస్తుత పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉన్న ఆర్ఆర్ ఆ ఒక్క పాయింట్ ను కలుపుకుంటే 5 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్తుంది. అదే సమయంలో ముంబై పాయింట్ల సంఖ్య 3కు చేరుకుంటుంది. ప్రస్తుతం 6వ స్థానంలో ఉన్న ముంబై 5వ స్థానానికి చేరుకుంటుంది. మొత్తంగా ఎటువంటి వర్షం అంతరాయం లేకుండా మ్యాచ్ ని వీక్షించాలని అభిమానులు కోరుకుంటున్నారు.